వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. పల్నాడు జిల్లా నర్సరావుపేట మహాశివరాత్రి సందర్భంగా పల్నాడు, గుంటూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల నుంచి కోటప్పకొండకు వచ్చే భక్తుల సౌకర్యార్థం మొత్తం 618 బస్సులను ఏర్పాటు చేసినట్టు ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణా అధికారి టి అజితా కుమారి పేర్కొన్నారు. తిరునాళ్లలో సుమారు 2550 మంది ఆర్టీసీ అధికారులు, ఉద్యోగులు పనిచేస్తారని అన్నారు. కొండ దిగువ నుంచి పై భాగం భక్తులకు చేరవేసేందుకు 95 బస్సులు నిర్వహిస్తున్నామన్నారు. దీంతోపాటు నర్సరావుపేట బస్టాండ్ నుంచి 213, చిలకలూరుపేట నుంచి 121, వినుకొండ నుంచి 50, అద్దంకి నుంచి 39, చీరాల నుంచి 50, ఒంగోలు నుంచి 50 బస్సులను సంస్థ ఏర్పాటు చేసిందన్నారు. అలాగే నర్సరావుపేట డిపో పరిధిలోని 1800 మంది, చిలకలూరుపేట డిపో పరిధిలోని 750 మంది ఉద్యోగులు పనిచేస్తారన్నారు. కోటప్పకొండ, చిలకలూరుపేట, నర్సరావుపేటలో మొత్తం 6 ప్రత్యేక బస్ స్టేషన్లు నిర్వహిస్తున్నామన్నారు. కోటప్పకొండ ఎగువకు, దిగువకు రాకపోకలకు సాగించే బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్టు జిల్లా ప్రజా రవాణా అధికారి టి అజితా కుమారి తెలియజేశారు. నమస్కారం, నేను ఆర్టీసీ డిపిటిఓ పల్నాడు. మనకి మహాశివరాత్రి జాతర సందర్భంగా ఈ నెల 15వ తారీఖున జరుగుతున్న కోటప్పకొండ తిరునాళ్ళకి ఈ సంవత్సరం మనం 618 బస్సులని ప్లాన్ చేయడం జరిగింది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం దాదాపుగా 70 బస్సులని అదనంగా ప్లాన్ చేసడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఛార్జెస్ లాస్ట్ ఇయర్ ఎలాగ ఉన్నాయో ఈ సంవత్సరం కూడా అదేవిధంగా ఛార్జెస్ ఉంటాయి. స్త్రీ శక్తి అప్లై అన్ని బస్సుల్లోనూ మరి అవకాశం ఉన్న అన్ని బస్సుల్లోనూ తిప్పే అన్ని బస్సుల్లోనూ స్త్రీ శక్తి పథకం కూడా అమల్లో ఉంటుంది. వాటితో పాటు లాస్ట్ ఇయర్ మాదిరిగానే వినుకొండ, అద్దంకి, చీరాల, అలాగే చిలకలూరుపేట మరియు నర్సరావుపేట నుంచి కూడా క్షేత్రానికి బస్సులు నడపడం జరుగుతుంది. ముందు రోజు నుంచే నర్సరావుపేట నుంచి అలాగే చిలకలూరుపేట నుంచి 14వ తారీఖు నుంచే బస్సులు కొండ వరకు నడపడం జరుగుతుంది. అలాగే ముఖ్యమైన మనకి నర్సరావుపేట వరకు వెళ్ళేవాళ్ళు, కొండ దగ్గర నుంచి నర్సరావుపేట వరకు వెళ్ళే వాళ్ళ ప్యాసింజర్స్కి క్యాంపు పెట్రుపాలెం నుంచి కొండ వరకు ఉన్న మధ్యలో గల ప్లేస్లో మరి క్యాంప్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే రిటర్న్ వెళ్తుంటారో, రిటర్న్ అంటే నర్సరావుపేట వైపు వెళ్ళే వాళ్ళకి, కొండ దగ్గర నుంచి నర్సరావుపేట వైపు వెళ్ళే వాళ్ళకి క్యాంపు మార్పు చేయడం జరిగింది. దీనివల్ల అంటే ట్రాఫిక్ జాము ఇది ఇబ్బందులు లేకుండా త్వరగా చేరుకోవడం కోసం భక్తుల అవసరార్థం క్యాంపు మార్చడం జరిగింది. మరి ఈ మార్పుని గమనించవలసిందిగా కోరుతున్నాం. ఈ ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాలన్నీ కల్పించడం జరిగింది కాబట్టి ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వాడుకొని మరి తిరునాళ్ళని సక్సెస్ఫుల్గా చేయవలసిందిగా కోరుతున్నాం. సిబ్బంది లాస్ట్ ఇయర్ ఉన్న దానికన్నా ఈ సంవత్సరం వచ్చేటప్పటికి 2000 మంది, దాదాపు 2000 మంది వరకు సిబ్బంది అంటే అసిస్టింగ్ స్టాఫ్తో పాటుగా 2000 మంది వరకు సిబ్బంది పనిచేయడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ 1700 వరకు ఉన్నారు. ఈ సంవత్సరం మనకి 2000 అంచనాతో మనం ముందుకు వెళ్తున్నాం.